వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రళయం ఈ మాటకు అర్థం ఎలా ఉంటుందో ఉత్తరాంధ్ర వాసులు కళ్ళారా చూశారు. హుదూద్ తీరం దాటిన తర్వాత విలయానికి నిలువెత్తు అర్థంలా విశాఖ తీరం కాస్త విశోక తీరంగా మారిపోయింది. 100 ఏళ్ల విశాఖ చరిత్రలో కని విని ఎరుగని స్థాయిలో విరుచుకుపడ్డ సూపర్ సైక్లోన్ హుదూద్ విశాఖ చరిత్రనే మార్చేసింది. ఇలాంటి బీభత్సం తాము కళ్ళారా చూస్తామని ఎవరూ అనుకోలేదు. ఇది విలయకారుడి ప్రళయ బీభత్సం. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రళయ జంఝామారుతం మనిషి ఊహకే అందని విలయ విధ్వంసం. తీరం తాకిన దగ్గర నుంచి దాటే వరకు తన దారిలో అన్ని తుడిచిపెట్టేసిన ప్రకృతి విలయం. హుదూద్ దాటికి ఉక్కు నగరం యావత్తు చివురుటాకులా వణికిపోయింది. విశాఖ తీరంతో పాటు యావత్ ఉత్తరాంధ్ర, ఒరిస్సా జిల్లాలు అతలాకుతలమైపోయాయి. కడలి గర్భాన కన్ను తెరిచిన హుదూద్ తూర్పు తీరాన అల్లకల్లోలం సృష్టించింది. విశాఖ తీరవాసులు ఇప్పటికి ఎన్నో తుఫాన్లు చవిచూశారు. గత 5 ఏళ్లలో థానే, నీలం, పైలిన్, హెలెన్, లెహెల్ ఇలా ఎన్నో తుఫాన్లు తీరం దాటడాన్ని చూశారు. కానీ ఇలా నేరుగా విశాఖ వద్దనే తీరం దాటిన హుదూద్ దాటిని మాత్రం ఊహించలేకపోయారు. హుదూద్ దెబ్బకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 90% కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ప్రజా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. హుదూద్ ఉత్పాతం ఉత్తరాంధ్రను సర్వనాశనం చేసింది. మత్స్యకారుల్ని నిట్ట నిలువున ముంచేసింది. తీర ప్రాంత గ్రామాలను అల్లకల్లోలం చేసి మింగేసింది. రాష్ట్ర చరిత్రలో అతి భయంకరమైన వైపరీత్యంగా హుదూద్ విలయ గాయాన్ని చేసి తీరం దాటి వెళ్లిపోయింది. తీరం దాటేటప్పుడు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. గతేడాది ఇదే అక్టోబర్ 12న పైలిన్ అనే కేటగిరీ 5 తుపాను తీరం దాటింది. మళ్లీ ఏడాది తర్వాత అంతకన్నా ఎక్కువ తీవ్రత కల హుదూద్ అదే అక్టోబర్ 12న కొన్ని గంటల తేడాలో తీరం దాటింది. అయితే పైలిన్ ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటడంతో విశాఖకు భారీ వర్షం తప్ప పెద్దగా ప్రమాదం లేకపోయింది. కానీ హుదూద్ మాత్రం నేరుగా విశాఖ వద్దనే తీరాన్ని తాకి తీరాన్ని దాటింది కూడా. అక్టోబర్ 12 ఉదయం 10 గంటల ప్రాంతంలో విశాఖలోని కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. ఇది తీరాన్ని తాకేటప్పుడు గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కొందరు అధికారుల అంచనాల ప్రకారం ఈ గాలుల వేగం 250 కిలోమీటర్లకు పైగా ఉంటుందని. హుదూద్ తీరం దాటే సమయంలో విశాఖలో ఎత్తైన అపార్ట్మెంట్లు కూడా గాలికి ఊగిపోయాయంటే తుఫాను తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇలా అక్కడి నుంచి 2.5 గంటల పాటు కుండపోత, భయంకరమైన ఈదురుగాలులతో ఉక్కు నగరం చివురుటాకులానే వణికిపోయింది. అపార్ట్మెంట్ల నుంచి పూరిలలో ఉన్నవారి వరకు అంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. లేవు, ఏటి లేవు, మా గంగలోకి వెళ్ళోళ్ళకి ఏది లేదు. ఎలా ఉంటే గాలికి ఎగిరిపోయినట్టుకున్నాం. నిన్నటి కాల పేనాలు పెట్టుకొని బాబా కమిటాల్లోకి వచ్చారు, పోలీసులు వచ్చారు, ఎంటలు ఇచ్చారు, గంట మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చారు, వెళ్ళిపోయారు అంతే. అధికారులు కానీ ఏ ఆఫీసర్లు అయినా సరే మాకు ఎటువంటి సహాయము అందలేదు, మాకు ఎటువంటి సహాయము చేయలేదు. భోజనాలు కూడా లేవు. మధ్యాహ్నం 12:30 తరువాత హుదూద్ సూపర్ సైక్లోన్ మధ్యభాగం పూడిమడక దగ్గర తీరాన్ని తాకింది. ఇలా గంటన్నర పాటు తుపాను మధ్యభాగం అయి విశాఖ తీరాన్ని దాటి వెళ్లింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి హుదూద్ తుఫాన్లో ఐవాల్ తీరాన్ని దాటడం మొదలుపెట్టింది. దీంతో మరోసారి విశాఖలో భీకరంగా గాలులు వీస్తూ కుండపోత కురిసింది. హుదూద్ ఈ 7 గంటల ప్రయాణంలో విశాఖ నగరంతో పాటు యావత్ ఉత్తరాంధ్రను సర్వనాశనం చేసేసింది. శతాబ్దాలుగా చెక్కు చెదరని చెట్లు కూడా హుదూద్ రాక్షస హస్తం దెబ్బకు నేలకొరిగాయి. చెట్లతో పాటు సెల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, హైటెన్షన్ వైర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
ఇళ్ల పైకప్పులు, పెట్రోల్ బంకులు, బస్ షెల్టర్లు, గోడౌన్లు, ఆఖరికి విశాఖ విమానాశ్రయం పైకప్పు కూడా ఎగిరిపోయింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఎన్నో తుఫానులు వణికించాయి. గడచిన 122 ఏళ్లలో 79 తుఫాన్లకు పైగా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటాయి. 1892 నుంచి ఇప్పటి వరకు ఇన్ని తుఫాన్లు తీరం దాటినా ఇంత భారీ విధ్వంసం మాత్రం ఎప్పుడూ జరగలేదు. కొన్ని తుఫాన్లు తమ సుదీర్ఘ ప్రయాణంలో వారాల పాటు కుండపోత వర్షాన్ని కురిపించాయి. మరికొన్ని ఈదురుగాలులతో జనాల్ని జడిపించాయి. కానీ ఇంత దారుణంగా ఎన్నడూ దెబ్బతీయలేదు. హుదూద్ పంజా దెబ్బ నుంచి ఉత్తరాంధ్ర పూర్తిగా కోలుకోవడానికి కనీసం 2 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. అసలేంటి తుఫాన్లు, ఎక్కడ పుడతాయి, ఎలా పుడతాయి? బ్రేక్ తర్వాత చూద్దాం.